వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వైఎస్ఆర్ కాలనీలో భారీగా సామాగ్రితో పట్టుబడ్డ రైస్ పుల్లింగ్ తయారీ ముఠ. వైఎస్ఆర్ కాలనీలో ఒక షాప్ లో గుట్టు చప్పుడు కాకుండా రైస్ ఫిల్లింగ్, టార్చ్ కట్ ఆఫ్ ఇలాంటి భారీ సామాగ్రిని తయారు చేస్తున్న ఒక ముఠాను చాకచక్యంగా 2 టౌన్ పోలీస్ స్టేషన్ వారు పట్టుకోవడం జరిగింది. వారి వద్ద నుండి కొన్ని కాయిన్స్, రాగి చెంబులు, కెమికల్స్, గ్యాస్ సిలిండర్స్ మరియు వాటిని తయారు చేసే సామాగ్రిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇలాంటి మోసాలకి వైఎస్ఆర్ కాలనీ కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చుకున్న దుండగులు వాటి తయారీ తర్వాత కొన్ని కోట్లకు అమ్మడానికి సిద్ధం చేసినట్టుగా తెలిసింది. దాంట్లో పెట్టుకుంటాను సామాన్లు చాలా పడగా సార్. ఐటమ్ రైల్వే ఇదిగా ఉన్నాయి కదా తేలికలు సచ్చింది ఒకటి అడిగేసినప్పుడు పోయి ఉంటుంది. ఇది లేపు ఇట్రా ఇటు వచ్చా అని దీనిలో నుంచి ఉంటారు ఒకటండి. అంతే. ఈ ఐటమ్ చేసింది ట్రైన్ తిరుగుతాయి కదా, పవర్ పోకుండా ఏం బాక్స్ అది? సప్లై అవసరం లేదా? సర్లే దిగి లేపు చూడు. 16 కేజీ ఉంది ఒక గ్యాస్ బండ. ఇది ఈ పక్కన పెట్టు. నువ్వు లేపు మొత్తం తేలు ఉంటే ఒట్టుకాలతో పోతావు రే. తేలు ఆడే ఉంది రే. దానికి పెద్ద ఇది వాపు అవుతుంది అంతే. తేలు కడితే ఎవరు పోతుంది? ఏంటి ఎప్పుడో చిన్నప్పుడు చూసారా ఫార్డే బాక్స్ అవుతుంది. మెడికల్ బాక్స్ అదే నీ భాషలో అయితే నా భాషలో చూసుకుని అక్కడ తేలు ఉంది. గంగమ్మ బాబు ఎందాక నుంచి చెప్పేది అన్నారా ఎవరైనా? ఇక్కడ ఎవరు అనలేదు. మీరు కంగారు పడి తెప్పించి నువ్వు తప్పు చేసినావు అని చెప్పి నేను కాగితాలు రాసుకొని తప్పు చేసినా